మందారం మొక్కలకి రెగ్యులర్‌గా ఫ్లవరింగ్ కోసం మందారం మొక్కల్లో ఎటువంటి పెస్ట్ అటాకింగ్ లేకుండా ప్రతి చిన్న కొమ్మకి కూడా మొగ్గలు వచ్చే విధంగా వారానికి ఒక్కసారి ఇచ్చే ఫెర్టిలైజర్‌తో మీ ముందుకొచ్చేసాను. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు నజారా వ్లాగ్స్. నేను మీ నజారా. మన పూల మొక్కలన్నిటికీ కూడా ఏ ఫెర్టిలైజర్స్, కషాయాలు, పెస్టిసైడ్స్ ఇచ్చినా కానివ్వండి, మన పూల మొక్కలకి ఒకటే బెనిఫిట్ గురించి మనం ఆలోచించడం జరుగుతుంది. మొక్క గుబురుగా ఉండాలి, అదేవిధంగా వచ్చిన ప్రతి కొమ్మకి కూడా మొగ్గలనేవి స్టార్ట్ అయిపోవాలి. ఫ్లేవరింగ్ అనేది చాలా పెద్ద సైజులో ఉండాలి. సంవత్సరంలో ఏ సీజన్లో అయినా కానివ్వండి, మన పూల మొక్కల నుంచి మనం పువ్వుల్ని హెల్దీగా గ్రోత్ చేసుకోవాలి అనేసి ఉండడం జరుగుతుంది. సో అదే ప్రాసెస్లో మన ఛానల్లో ఉన్న అన్ని వీడియోస్లో కూడా సేమ్ పైసా ఖర్చు లేకుండా ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ని మనం యూటిలైజ్ చేసుకొని రెగ్యులర్ ఫ్లేవరింగ్ అనేది తీసుకోవడం జరుగుతుంది. సో అన్ని వీడియోస్లో చాలా చాలా రకాల ఫ్లేవరింగ్ ప్లాంట్స్ అనేవి ప్రతిరోజు కూడా ఫ్లేవర్స్ అనేవి వచ్చే విధంగా మన ఫెర్టిలైజర్స్ వర్క్ అవ్వడం అదంతా కూడా మీరు చూస్తున్నారు. సో అదే ప్రాసెస్లో మన మొక్కలకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా టోటల్గా మొక్క అనేది బుషీనెస్గా రావడానికి ఈ ఫర్టిలైజర్ అయితే వర్క్ అవ్వడం జరుగుతుంది. సో మనము ఆ ఫర్టిలైజర్ గురించి మాట్లాడుకునే ముందు మీరందరూ కూడా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అదేవిధంగా వీడియోని లైక్ చేసి చూడండి. ఛానల్ని కొత్తగా విజిట్ చేసి వాచ్ చేస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి, సరేనా? సో ఆ ఫర్టిలైజర్ ఏంటి అనేది టోటల్ ప్రాసెస్ చూసేసుకుందాము. ఆ ఫర్టిలైజర్ వల్ల మనం చాలా చాలా చిన్న మొక్కల్ని గ్రోత్ చేస్తున్నా, లేకపోతే కొమ్మలతో మొక్కల్ని గ్రోత్ చేస్తున్న ప్రాసెస్ అయినా కానివ్వండి, ప్రతి ప్రాసెస్లో కూడా మనకి సక్సెస్ఫుల్ అనేది ఉండడం జరుగుతుంది. సో ఆ ఫర్టిలైజర్ చూసేసుకొని మనము మిగతా ప్లాంట్స్కి ఫుల్ ఫ్లేవరింగ్ అనేది చూసేసుకుందాం, సరేనా? ఫర్టిలైజర్ ఇది ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి దోసకాయ. మనము కూరల్లో యూజ్ చేసే దోసకాయ, కీర దోసకాయ కాకుండా వేరే దోసకాయ ఉంటుంది కదా ఎల్లోయిష్ కలర్లో, ఆ దోసకాయని మనం తీసేసుకున్నాము. పెద్ద సైజ్ దోసకాయ తీసుకున్నాను. అందులో లోపల ఉన్న సీడ్స్ అన్నిటినీ కూడా తీసేయడం జరిగింది. పీల్ అయితే తీయలేదు, సీడ్స్ ఓన్లీ తీసేసుకున్నాము. దాన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని మిక్సీ పట్టేసుకున్నాను, వాటర్ ఏమీ యాడ్ చేయకుండా. దోసకాయ అనేది వాటర్ కంటెంట్ని ఎక్కువగా కలిగి ఉంటుంది కాబట్టి మనం ఇందులో వాటర్ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అదేవిధంగా ఫైన్గా పేస్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ రఫ్లీ గ్రైండ్ చేయండి. ఇది మన పూల మొక్కలకి ఎంత బెనిఫిట్ అంటే, ఏదైతే మనకి ఒక మొక్క కొలాప్స్ అయిపోతుంది, ఇంకా జస్ట్ ఛాన్సెస్ 5% ఛాన్సెస్ ఉన్నాయి మన మొక్క బతకడానికి అనుకున్న స్టేజ్లో కూడా ఈ ఫర్టిలైజర్ అనేది చాలా చాలా మంచిగా వర్క్ అవుతుంది. మన మొక్కలన్నిటికీ కూడా హెల్దీగా గ్రోత్ చేసే విధానాన్ని ఈ దోసకాయ కలిగి ఉండడం జరుగుతుంది. సో ఇందులో ఉండే వాటర్ని కోల్పోకుండా మొక్క భాగంలో నిలుపుదల చేసుకోవడం, కొన్ని కార్బోహైడ్రేట్స్ని ఇవ్వడం, కొన్ని ప్రోటీన్స్ని ఇవ్వడం అండ్ న్యాచురల్ సోర్స్ అనేది మనకి ఈ దోసకాయ ఫర్టిలైజర్లో దొరకడం జరుగుతుంది. సో దీనివల్ల పూల మొక్కలకి చాలా చాలా బెనిఫిట్స్. ఏ రకం మొక్క అయినా కానివ్వండి, ఇట్టే దీంతో గ్రోత్ అయిపోతుంది, 100% సక్సెస్ అవ్వడం జరుగుతుంది. లీవ్స్ అనేవి ఎల్లోయిష్ మారిపోవడం జరుగుతూ ఉండేది. సో ఆ లీవ్స్ని ఎల్లోయిష్ని మారిపోకుండా గ్రీనరీ ఎక్కువ స్ప్రెడ్ చేయడానికి, స్టెమ్స్ ఎక్కువ స్ప్రెడ్ చేయడానికి ఈ ఫర్టిలైజర్ అయితే వర్క్ అవుతుంది, సరేనా? సో ఇన్ని బెనిఫిట్స్ అనేవి ఈ ఫర్టిలైజర్లో ఉండడం జరిగింది. సో దీనికి వారానికి ఒక్కసారి మన పూల మొక్కలన్నిటికీ కూడా అందించేసేయండి. ఆల్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్కి మీరు అందించవచ్చండి. ఫ్రూట్ ప్లాంట్స్ అండ్ ఈవెన్ ఇండోర్ ప్లాంట్స్కి కూడా మీరు అందించవచ్చు, ఎటువంటి ప్రాబ్లం ఏమి ఉండదు. సో పెద్ద సైజ్ మనం తీసేసుకున్నాం కాబట్టి దీనికి వాటర్ అనేది ఎంత యాడ్ చేసుకోవాలి చూద్దాం రండి. ఇక్కడ నార్మల్ వాటర్ 20 లీటర్లు తీసేసుకున్నాను ఫ్రెండ్స్. సో ఈ మిక్చర్ మొత్తాన్ని కూడా ఇందులో యాడ్ చేసేస్తున్నాను. మనం ఏది కూడా ఫర్మెంటెడ్ ప్రాసెస్ చేయాల్సిన అవసరం లేదు, ఇన్స్టెంట్గానే ఇచ్చేసేయచ్చు. అండ్ మనం ఏదైతే వెజిటేబుల్ తీసుకుంటున్నామో అది కుళ్ళిపోయి మాత్రం ఉండకూడదండి, ఫ్రెష్గా ఉండాలి. ఎండిపోయినవి మాత్రమే తీసేసుకోండి, కుళ్ళిపోయినవి, పుచ్చిపోయినవి అటువంటి వాటిని మాత్రం పూర్తిగా అవాయిడ్ చేయండి. చూస్తున్నారా,
సో ఒకసారి ఈ వాటర్ మొత్తాన్ని కూడా మనం మిక్స్ చేసుకుందాము. ఆ వాటర్ కలర్ ఎల్లోయిష్ మీరు చూస్తున్నారు. మన పూల మొక్కలు ఎన్నైతే వాటర్ని తీసుకోగలుగుతాయో అంత వాటర్ని డైరెక్ట్గా మట్టి భాగంలో అందించేసుకుందాము. ఇంకొక విషయం, ఇటువంటి ఎర్రటి చిగుళ్ళు అందంగా గ్రోత్ అవ్వడానికి అండ్ మన గులాబీ మొక్కలకి ఎర్రటి చిగుళ్ళు స్టార్ట్ అయ్యాయి అంటే మొగ్గలు అనేవి 100% స్టార్ట్ అయిపోయినట్టే. మనం ఇంకా ఆలోచించాల్సిన అవసరం లేదు. గులాబీ మొక్కలకి మెయిన్లీ ఎర్రటి చిగుళ్ళు అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇటువంటి ఎర్రటి చిగుళ్ళు అనేవి అందంగా గ్రోత్ అవ్వడానికి కూడా ఈ టైప్ ఆఫ్ వాటర్ అనేది చాలా మంచిగా వర్క్ అవుతుంది. సో మనం వాటర్ అంతా కూడా మన పూల మొక్కలకి అందించేసుకుందాం రండి. మనం ఇచ్చే వాటర్ టోటల్గా మొక్క భాగం అంతా కూడా పీల్చేసుకోవాలి. ఆ టైప్లో మాత్రమే ఇవ్వాలి. ఓవర్గా ఇచ్చేయకూడదు మన పూల మొక్కలకి వాటర్. మనం తీసుకున్న 20 లీటర్స్ ఆఫ్ వాటర్ అనేది మన పూల మొక్కలన్నిటికీ కూడా సరిపోతుంది. ఏదైతే మనం గ్రో చేస్తున్నామో ఆల్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్కి ఇది చాలా మంచిగా సరిపోతుంది. సో మనమే ఇక్కడ ఉన్న దాని గురించి మాట్లాడుకోవాలి. సో మొన్న అయితే వీక్ బ్యాక్ నేను కషాయం అనేది మన పూల మొక్కలకి అందించడం జరిగింది. సో ఈ వీడియో కన్నా ముందే మీ దగ్గరికి రావడం జరుగుతుంది. అందులో వచ్చిన వేస్టేజెస్ చూడండి, డైరెక్ట్గా పై భాగంలోనే నేను అందించేశాను. అది పూర్తిగా కంపోస్ట్ అయింది. మీరు ఇక్కడ జాగ్రత్తగా వాష్ చేయొచ్చు. ఎక్కడా కూడా క్రిములు కానివ్వండి, కీటకాలు కానివ్వండి, ఫంగస్ అటాకింగ్ కానివ్వండి, ఏది లేదు. పూర్తిగా కంపోస్ట్ అనేది రెడీ అయిపోయింది. సో ఈ ప్రాసెస్ అనేది అయిన తర్వాత ఎలా ఉందో చూసారు కదా. సో ఎటువంటి డౌట్ లేకుండా మనము ఏదైతే కషాయాలు ప్రిపేర్ చేసిన తర్వాత వేస్టేజెస్ వస్తుందో ఇలా కంపోస్ట్ రూపంలో మన మొక్కలకి అందించేసేయచ్చు. సో మనం ఇక్కడ వాటర్ చేసుకున్నాము. కింద భాగం కూడా చూడొచ్చు, ఎక్కడ కూడా వాటరింగ్ లేదు అండ్ లోపల పూర్తిగా పీల్చుకోవడం జరిగింది. రెక్క మందారాలు చూసారా. సో రెక్క మందారాలన్నీ కూడా మనం మళ్ళీ చూసుకుందాము. అన్నిటికీ వాటరింగ్ ప్రాసెస్ చేద్దాము. మట్టి భాగం చూసారా ఎంత పొడిగా ఉందో. ఎడ్జెస్ అంతా తడిసే విధంగా ఒకే రీతిలో వాటరింగ్ ప్రాసెస్ అనేది చేయాలి. ఇలా పూర్తిగా పొడిగా ఉన్నప్పుడు మనము వాటరింగ్ చేసే ప్రాసెస్ కరెక్ట్గా ఉన్నప్పుడు వాటర్ అనేది ఈవెన్గా తీసుకుంటుంది. చూసారు కదండి ఇలాగా. సో ఈ ప్రాసెస్ అనేది చాలా ఇంపార్టెంట్ వాటరింగ్ చేసే దాంట్లో. సో అన్ని మొక్కలకి వాటరింగ్ చేసి కలుస్తాను. హాఫ్ ఆఫ్ ప్లాంట్స్ అయితే అయిపోయాయి. మనకి ఇక్కడ ఇంకా వాటర్ మీరు చూడొచ్చు. సో మన మొక్కలకి అన్నిటికీ అయితే వాటరింగ్ అయితే చేసేసానండి. సో ఇంకా మనం ఫ్లేవరింగ్ చూసుకుందాము. రెగ్యులర్ ఫ్లేవరింగ్ అనేది ఇంత ఇంపార్టెంట్ అండి. ఇన్ని ఫ్లేవర్స్ అనేవి మనకి రావాలి. సో ఇక్కడ వచ్చేసి మనకి పింక్ ఫ్లేవర్స్ అండ్ మీరు కింద భాగంలో కూడా చూడవచ్చు పింక్ ఫ్లేవర్స్. సో ఇక్కడ ఇంకో పింక్ ఫ్లేవర్ చూడవచ్చు అండ్
లోపల రెడ్ అండ్ గంధం కలర్ 2 కలర్ కాంబినేషన్, వైట్. సో ఇక్కడ వైట్, అదేవిధంగా ఇక్కడ ఉన్న వైట్ మందారాలు, రెక్క మందారాలు. సో పైన ఇదిగోండి ఇక్కడ కూడా చాలా చిన్న చిన్న కుండీస్లో ఇంత గుత్తులుగా రావడం అనేది ఓన్లీ మన ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ వల్లే. మన ఛానల్లో చూపించే అన్ని రకాల ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్, పైసా ఖర్చు లేని ఫెర్టిలైజర్స్ వల్లే ఇది రావడం జరుగుతుందండి. సో ఇక్కడ మళ్ళీ మీరు చూడొచ్చు పింక్ ఫ్లవర్స్, మళ్ళీ ఇక్కడ వైట్, సో ఇక్కడ పింక్ ఫ్లవర్స్ చూడొచ్చు. మళ్ళీ మనకి మొగ్గలు కూడా, టుమారోకి వచ్చే మొగ్గలు కూడా. సో ఇదండి ఈరోజు ఫెర్టిలైజర్ వీడియో. ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి. వారానికి ఒక్కసారి తప్పకుండా ఈ ఫెర్టిలైజర్ని యూటిలైజ్ చేయండి. దీనివల్ల బెనిఫిట్స్ అనేవి మీరు ఛానల్ స్టార్టింగ్లో ఉండే పాత వీడియోస్ నుంచి మీరు చూడొచ్చు. చనిపోయే ప్లాంట్స్ని సైతం మనం బతికించుకొని సంవత్సరాల పాటు సీజన్తో సంబంధం లేకుండా మొక్కల్ని గ్రో చేయడం జరుగుతుంది. సో దీనివల్ల బెనిఫిట్ అంత ఇదిగా ఉండడం జరుగుతుందండి. సో మీకు ఈ ఫ్లేవర్స్ ఎలా ఉన్నాయో కూడా కామెంట్ చేయండి. ఏమేమి ఫ్లేవర్స్ నచ్చాయో కామెంట్ చేయండి. గార్డెనింగ్కి రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్. సో ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి, సరేనా? మీ సపోర్ట్ అనేది మన ఛానల్కి చాలా అవసరం. చాలా చీప్గా, చాలా తొందరగా మొక్కలు గ్రోత్ అయ్యే ప్రాసెస్ అనేది మీతో షేర్ చేయడం జరుగుతుంది, సరేనా? సో మళ్ళీ కలుద్దాం.